ఓటుకు కోట్లు కేసులో ఇవాళ హైకోర్టులో 2 కీలక పిటిషన్లపై విచారణ జరగనుంది. వాదోపవాదాల తర్వాత తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మత్తయ్య వేసిన క్వాష్ పిటిషన్, మత్తయ్య కేసును వేరే బెంచ్కు బదిలీ చేయాలని స్టీఫెన్సన్ వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చాయి. మత్తయ్య కౌంటర్పై ఏమైనా అభ్యంతరాలుంటే రేపటిలోగా ప్రతి కౌంటర్ దాఖలు చేయాలని స్టీఫెన్సన్ తరపు లాయర్ను హైకోర్టు ఆదేశించింది. స్టీఫెన్సన్ పిటిషన్పై విచారణ పూర్తయ్యాకే మత్తయ్య క్వాష్ పిటిషన్పై విచారణ కొనసాగనుంది. డౌన్ చేయండి లోగల్ కింద కట్టండి కదా ఏమైనా కనిపిస్తలేరా రైట్ కొంచెం డౌన్ నోట్ ఫర్ ఓట్ కేసులో నిందితుడైన మత్తయ్య వేసిన పిటిషన్, ఈ యొక్క ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలన్న పిటిషన్లో ఎల్విన్ స్టీఫెన్సన్ వేసిన ఒక అప్లికేషన్, ఈ కేసు నుంచి మీరు తప్పుకోవాలి, జడ్జి గారు తప్పుకోవాలి, మరి యొక్క వేరే బెంచ్కి బదులు చేయాలన్న పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ ఈరోజు కన్క్లూడ్ చేయడం జరిగింది. దీని మీద ఉత్తర్వులు మండే నాడు వెల్లిస్తామని జడ్జి గారు అనౌన్స్ చేయడం జరిగింది. కోర్టు ఏం చెప్పదలుచుకునేది అనేది సోమవారం నాడు ఆర్డర్ వెలువడినట్టు తెలుస్తుంది. కానీ ఈ కేసులో తప్పకుండా ఆ రోజు 18 జూన్ 2015లో జరిగిన పరిణామాలు కావచ్చు. కానీ ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, టీడీపీ పార్టీ మరి యొక్క వాళ్ళ లా ఆఫీసర్స్ పెద్ద ఎత్తున ఇన్వాల్వ్ అవ్వడము, తర్వాత ఆ రోజు జడ్జి గారు చేసిన జడ్జి గారికి తెలిసి తెలియక ఏదైనా కావచ్చు, వారి యొక్క చేసిన ప్రవర్తన కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసే విధంగా ఉన్నది. ఈ కేసులో జడ్జి గారు న్యాయం సరిగా చేయలేవని అనుమానం తాకిస్తున్నది. ఆ రోజు కోర్టులో ప్రజెంట్ ఉన్న అడ్వకేట్స్ కానీ, ఈ కేసు గురించి తెలుసుకున్న ప్రజలు కానీ పెద్ద ఎత్తున అనుమానం ఉన్నది. ఈ కేసులో ఈ న్యాయమూర్తి గారే కేసును విచారిస్తే ఈ కేసులో న్యాయం జరగదు. అయితే జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ఉందో, జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్ బట్ ఆల్సో సీన్ టు బీ డన్ అన్న ప్రిన్సిపల్కు విఘాతం కలుగుతుంది. కాబట్టి మీ కేసు నుంచి మీరు తప్పుకోవాలి అని అభ్యర్థించడం జరిగింది. మోహన్ రావు గారు ఈ కేసు సంబంధించి ఇప్పటికే మత్తయ్యకు ఇప్పటికే